మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అనంతని రమేష్ గారు, నాకు తెలిసి 2025 టమోటా రైతు నష్టపోలేదు. అనంతపురం జిల్లాలో నష్టపోయిన వాళ్ళు ఉంటే 10% మాత్రమే ఉండొచ్చు. మినిమం రేట్లు వెళ్ళాయి. ఎకరానికి 50,000 నుంచి ₹1,00,000 లాభంలో ఉన్నారు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఓకే అన్నా, కానీ మా ప్రాంతం మాత్రం ఈసారి రైతులు చాలామంది నష్టపోయారు. ఎస్టర్డే టాప్ 1,050 రూపీస్ ఇన్ పీవీఎస్ మండి. వెంకటేష్ గారు. ఇక బాబు గారు, జనవరి అండ్ ఫిబ్రవరిలో టమోటా ఏం రేట్లు ఉంటాయో చెప్పగలరా అన్న. బాబు గారు, జనవరి రేట్లు అంటే డిసెంబర్ చివరి వారంలోనే అన్న. ఫిబ్రవరి కంటే సారీ బ్రదర్, వెయిట్ అండ్ సీ. అయితే రామకృష్ణ గారు చెప్తున్నారు డిసెంబర్ వరకు ఓకే, ఆ తర్వాత దిగుమతులు పెరిగితే ధర తగ్గుతుందని. కాలమే నిర్ణయించాలి. 5 days తగ్గుతుంది, స్టాక్ తగ్గుతుంది, రేట్ ఇంక్రీజ్ అవుతుంది. రైతులు ధైర్యంగా ఉండండి. రజిత గారు. ఇక రామకృష్ణ గారు, ప్రస్తుతం అనంతపురం సరుకు ఎక్కువ వస్తుందన్నా 2-3 రోజులు తగ్గుతాయి. గోలీ మచ్చకాయలు వస్తున్నాయి. మొన్న రేట్లు తగ్గినప్పుడు సరుకు కోయడం లేదు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. కొద్దిగా రేటు పెరిగిందని. అవి నెక్స్ట్ వచ్చే వారాలు అయిపోతాయి. ఇక రానున్న రోజుల్లో అనంతపురం దిగుమతి ఖచ్చితంగా తగ్గుతుందన్న అంచనా రామకృష్ణ గారు వ్యక్తం చేస్తున్నారు, చెబుతున్నారు. ఇక 2-3 రోజుల్లో సరుకు భారీగా తగ్గుతుందన్న. ఈ పొడికాయలు గోళీలు ఎక్కువైనాయి, అవి 2-3 రోజులు అయిపోతాయి. రామకృష్ణ గారి ఆ కామెంటుకు కొనసాగింపు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, బ్రో జనవరిలో టమోటా రేట్లు ఎలా ఉండవచ్చు కొద్దిగా చెప్పండి. జనవరి రేట్లు డిసెంబర్ చివరి వారం మాట్లాడుకుందామన్నా. అన్నా టమోటా మాగడానికి ఏం చేయాలన్నా ఏమి చేయలేమన్నా. తుఫాను ప్రభావం తగ్గాలి, సూర్య భగవానుడు సాక్షాత్కరించాలి. అంతవరకు మన చేతుల్లో ఏం లేదు. మందులు వదిలినా కూడా కాయలు మాగవు. ఇక రామకృష్ణ గారి సుదీర్ఘమైన కామెంట్. ఎవరైనా ఇప్పుడు టమోటా ప్లాంటేషన్ చేయాలనుకుంటే 15వ తారీఖు పైన చేసుకోండి. ఎండలు ఉంటాయని చాలామంది 10 రోజుల తర్వాత వద్దనుకుంటున్నారు. ఏం పెద్ద ఎండలు ఉండవని నేను అనుకుంటున్నా. చల్లని వాతావరణంలోని పంట అయిపోతుంది. ఏదో ఒక తుఫాను వస్తూనే ఉంటుంది. చల్లని దినం ఉంటుంది. నేను ఇప్పుడు 4 ఎకరాలు పెట్టాలనుకున్నా, కానీ కొద్దిగా స్లో అయింది, ఎందుకంటే ఎండలు వస్తాయని. ఇక మళ్ళీ రామకృష్ణ గారి, వచ్చే వారంలో టమోటా రేట్లు నేను చెప్పిన విధంగా చుక్కలు కనబడతాయన్నా. ఖచ్చితంగా రేట్లు వస్తాయి. అందుకోసం డ్రిప్ మందు పంపియండి. అది ఎన్ని రోజులు ఉంటుందనేది నాకు తెలియదు. ఖచ్చితంగా రేటు ఉంటుంది. నిన్న నేను అనంతపురం మార్కెట్లో ఉన్నాను. నా తోట 3వ కటింగు 90 బాక్సులు అయినాయి. 15 కేజీల బాక్సు 400 పోయింది. నిన్న సరుకు చాలా వచ్చింది. కాయలన్నీ గమనించాను. గోళీలు, పొడికాయలు, మచ్చలు, క్వాలిటీ లేవు. క్వాలిటీలు ఉన్నవన్నీ 400 పైన పోతున్నాయి. త్వరలో మంచి కాయలకి మంచి రేట్లు వస్తాయి. నేను అక్కడ రైతులను అడిగిన సమాచారం ఏమంటే, తోటలు అయిపోయినాయా, కాకపోతే రేట్లు వస్తాయేమోని. అలాగే తోటలు అయిపోయినాయా అని అడిగాను, కాకపోతే రేట్లు వస్తాయని అలానే పెట్టుకున్నారు. ఆ కాయలు గోలి మధ్యలో వస్తున్నాయి. 1 వారంలో కాయలు అయిపోతాయి. అప్పుడు సరుకు ఖచ్చితంగా తగ్గుతుంది, మంచి రేట్లు పోతాయి. దేవుడు దయ వల్ల తుఫాన్ ప్రభావం కూడా ఉండాది. డిసెంబర్ రైతులకు తుఫాన్ తోడై మంచిదయింది. మనమందరం తుఫానుకు థ్యాంక్స్ చెప్పాలి. డిసెంబర్ రైతులకు ఒక ధైర్యం ఈ తుఫాను వల్లే. త్వరలో అన్ని రాష్ట్రాలకు తుఫాను పోతుందని నా అంచనా. చూద్దాం ఇది కూడా. ఇక శివశంకర్, మొత్తం మీద అయితే దిత్వా తుఫాన్కి ధన్యవాదాలు చెబుతున్నారు రామకృష్ణ గారు. వారితో పాటు అన్నదాతలందరూ చెప్పాలని ఆయన కోరుకుంటున్నారు. ఎస్, నిజమే కదా. ఇక శివకుమార్ గారు, శివశంకర్ గారు, ఇంకా 2 days ఎండ కాయకపోతే టమోటా పంట వదిలేయాల్సిందే. ఇప్పటికే ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఎంతైనా ఎండ కాస్తేనే క్వాలిటీ కాయలు వస్తాయి. ఇది నిజం. ఇక రెడ్డిషేక్ గారు, అన్నా పత్తికొండ కాయలు వస్తా ఉన్నాయంటున్నారు, ఎంతవరకు నిజము అన్నగారు ఒకసారి తెలియజేయండి. రెడ్డి గారు, మీకు గురువుగారు రిప్లై ఇచ్చారు. హాయ్ అన్న, నా పేరు గురుస్వామి, పత్తికొండ నుండి. అంత ప్లాంటేషన్ తక్కువే, డోంట్ వరీ అన్న. పెద్దగా పత్తికొండ కాయలు రావడం లేదు, ప్లాంటేషన్ లేదు అని ఆయన రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద హైలైట్ కామెంట్, దిత్వా తుఫానికి ధన్యవాదాలన్న రామకృష్ణ గారి వాక్యం. సమాచారం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత
సుఖీ భవ.